హాయ్ మామ, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ రసూల్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మా బావగారు ఇంకా నా అల్లుడు కలిసి ముగ్గురం బైక్ మీద సుంకెస్లకి అయితే వెళ్తున్నాము చేపల కోసము. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? మా అమ్మ చిన్న ఊళ్ళో ఉండేది కదా, ఏ ఆశలు ఉండేవి కావు. కానీ పోయేటప్పుడు చేపలు ఎక్కువ పట్టుకోరండి, జనాభా ఎక్కువ ఉంది, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్ అన్నట్టు మరి పిలిచి మరీ చెప్పింది మా అమ్మ. 2020లో జరిగిన తుంగభద్ర పుష్కరాల కొరకు వేసిన రోడ్డు ప్రస్తుతానికి పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం దాన్ని రైతులు పొలంలో ఉన్న గింజలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ బిర 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 ఉరకలు వేయి చర 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 బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. బైక్లో అయితే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చెప్పి పెట్టుకున్నాము. ఈ ఎండకి అయితే ఇంకా బయట పెట్టేస్తే ఇంకా అంతే, ఇంకా పోయామో సమనాల్సింది. అందుకోసమే నీడే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం చేపల కోసం అయితే స్టార్ట్ అవుతున్నాము, కిందికి దిగుతున్నాము. పోతూనే ఉండాలి లోపలికి. మా లొకేషన్ మంచి అడ్డా దొరికేంత వరకు తిరుగుతూనే ఉండాలి. మా బావ మా అల్లుడు వచ్చేసి ముందు వెళ్తున్నారు. నేను ఇంకా వ్లాగ్స్ ఓపెన్ చేసుకుని చూస్తున్నాను. మా బావ అయితే రవ్వల కోసం అయితే పాకలు అయితే తీసుకొచ్చాడు. కొద్దిగా మట్టి ఉన్నవన రవ్వలు పడే ఉద్దేశంతో క్లీన్ చేసుకున్నాడు. వేటకైతే సిద్ధమయ్యాడు మా బావగారు. నదీ ప్రవాహం అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది. కొద్దిగా బెండ్ అయితే సరిగా నిలబడడం లేదు, చేపలు కూడా ఏది కుక్కడం లేదనమాట. మధ్యాహ్నం అయింది, ఆకలి ఎక్కువ సైడ్ ఆకలి ఎత్తుంది. ఆకలి చేపల అంటే నేను ముఖ్యంగా ఫస్ట్ కోరుకునేది ఆకలే. అందుకు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకున్నాము. బీరకాయ కూర, పుదీనా చట్నీ, అన్నము, ఇంకా కరాచీ తెచ్చుకున్నది. అందుకే ప్రశాంతంగా తిని వేట మొదలు పెట్టుకోవాల్సిందే. ఇంకా మధ్యాహ్నం ఆట అయితే ఇప్పుడే మొదలు పెట్టాను. చూడాలి, వెయిట్ చేస్తుండాలి. ఎప్పుడు పడతావు ఎప్పుడు లేవు చేపలు. ఆ చేపలు పడేంత వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇంకా దానికోసం కనిపిస్తుందా? ఇక్కడ వేసాను చూడండి. పాకర పిండి ఉందనే ఉద్దేశంతో నెర్రలు కూడా చాలా తక్కువ తెచ్చుకున్నాము. దాంతోనే ఆట మొదలు పెడుతున్నాం అంతే. ఎప్పుడు పట్టేంత వరకు వెయిట్ చేయాల్సిందేగా. ప్రస్తుతానికి అయితే చాలా అయిపోయింది నెర్రలు కూడా. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తున్నట్టు నాకు ఒక రోజు వచ్చింది. ఆఖరికి పడింది ఒకటి. ఫస్ట్ నా బోర్డింగ్ అయింది అన్నమాట. కాకిరెక్క అని మా దాన్ని పిలుస్తుందని. ఒక్కొక్కరికి విధంగా కొందరు వచ్చేసి దువ్వాన చేప, కొందరు ఇదని చెప్పారు. ఇంకోటి తీస్తున్నాం. దీన్ని కాకి బంద అని కూడా పిలుస్తారు. ఇంకా మిగతా ఏమంటారో నాకైతే తెలియదు. మా సైడ్ అయితే కాకి బంద అని పిలుస్తారు అనమాట. మా మామ ఇలా అయితే కాకి బంద టేస్ట్ బాగుంటుంది, బట్ ముళ్ళు ఎక్కువ ఉంటుంది. బంకర్మా యాదో ఒకటిలో పడుతున్నాయి. మళ్ళొక్కటొచ్చింది బావో, ఏ కాకి రెక్క దూబచ్చా చిక్కు చిక్కు. सबसे बड़ा ये आई के रखो रखो छोड़ो. నెర్రలు తెచ్చుకున్నవన్నీ అయిపోతున్నాయి.
ఇంకా నెర్రల ఆటో కూడా స్టాప్ చేసి ఇంకా లొకేషన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొరమట్టల ఆట స్టార్ట్ అవుతుంది అన్నమాట మాకు. ఆఫ్టర్నూన్ అలా పడవ ముత్త చేపలు, ఓన్లీ జస్ట్ ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. 4-5 నుంచి మట్టలు. ఇది ఒక చేప పడుతుందో పడవ చూసుకొని లొకేషన్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా నెర్రగున్న అయిపోయింది. ఇంకా చల్ జంప్ ప్యాకప్ అయి చేసుకొని వెళ్తున్నాము. లొకేషన్ చేంజ్ చేసుకొని కొర్రమట్ట ఆర్డర్ కోసం వెళ్తున్నాము ఇప్పుడు మేమైతే. చూడు ఫ్రెండ్స్ ఎలా ఉందో. వచ్చేటప్పుడు పాము చూసి అక్కడ తిరిగి వచ్చా చెట్టు కాడ నుంచి. మామూలు పడుకొని వెళ్తుంటే చాలా చిన్నది అనుకున్నా, చూస్తే పెద్ద ఉంది. ఒకసారి గుండె గుమ్మని మామిడితో ఉరికినాడు. ఎంజాయ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా ఎండకే ఉండలేము. రండి చూపిస్తాను ఇంకో లొకేషన్ ఎలా ఉందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ లొకేషన్ చూడండి, చూపిస్తాను. నెక్స్ట్ వేట బాగా ఉంటుంది. అది చూడాలంటే ఎగ్దం ఉంటుంది. ఇంకా అది వీడైతే చాలా కుక్కుతున్నాయి, పెద్ద పెద్ద ఒక్క చేప పడుతుంది వీడైతే. ప్రస్తుతానికి 2-3 కేజీల వరకు అయితే పట్టుకు వెళ్తున్నాం చేపలు. వేరే లొకేషన్ దుమ్ము ఉంటుంది. ఇంకా ఇది మన శృంగేశ్వరంలో బ్యారేజ్ అండి. వచ్చిందయ్యో కొర్రమట్ట లొకేషను. చూడండి ఆట ఎలా ఉంటుందో మీకే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. బాగా మిస్ అయిపోయాను. ఆడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి అలాజీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకొక సలహా, పక్కలేనా మామ? కదా ఇలా పువ్వు పువ్వు
పప్పా షేక్ హసీము ఉమ్. హౌ షేక్ హసీం పుప్పు అయినా పుప్పు కొంచెమైనా ప్రాణాల మీద భయం ఉండాలి సాబ్. కరెక్ట్ రా. జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి. మే ఐ కమ్ ఇన్? అతను అంత పెద్ద గ్యాంగ్స్టర్. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు. మాన్స్టర్. వదలను. पहले को नहीं लगा है ना जल्दी छोड़ डर ना को कहीं डर रहा है तू आंगली रखेगा आंगली जाते లోపల దిగబడింది. సంపి తీస్తామా సంపి తీస్తాము సంపడతావా? గట్టి పెట్టుకో మెట్ల రాత్రి కొండేది కదా గట్టి పెట్టలేదు అసలు నాకు కనకలు నాకు ఇంకా पापा जाते देखो पापा నేనే జింగవి అరే లేపల్లా నాలుగో మట్ట రావాలి బాబు రావాలి. ముందుకు సాగుతూనే ఉంది. దాని అమ్మ భారీగా ఉంది ఆట ఇక్కడ. బావా ఓ బావా తన అమ్మని పట్టుకొచ్చినావు బావా దా బావా.
ఓ బావా ఇడ్స్ పెట్టకు. ఓ నిదానం ఇడ్స్. మళ్ళీ సర్వ్ వేస్తావా బావ? మళ్ళీ సర్వ్ వేస్తావా? తిరగడు. మనకే వస్తాయి. దీంతో 5వది మట్ట. అన్నా ఇది 5వది మట్ట. బాగానే బలిసినాయి. బాగా బలిచిపోయినావునా? హలో మామ, అందరికీ నమస్తే. ఈరోజు మొత్తం మటలు పన్నాము. ఇప్పుడు ఒకటి తీస్తున్నాను, మిగతా సంచిలో ఉన్నాయి. అవి కూడా అన్నీ తీసి మీకు యూట్యూబ్లో పెడతాను. पापा बेंड हो रहा है ऊपर. చెడి నెంబర్ ऐसा टूटता नहीं पापा ये. అంటే ఇది రస్తు నాకు टूटता नहीं पापा ये. ఇది కాడంతే హైలే 6 కేజీలు పైన ఉన్నాయండి మొత్తం చేపలని. కాదల్లా మారికి పట్టాం చేపలు చూపిస్తుంది చూడండి. देखो पापा एक बार. ये मटल पूरे दिला. బ్రతికే ఉన్నాయి. రక్ ఇది పాము చేప అండి. ఇది చిన్నది కాకి బంద. 4 కాకి బందలు. ये दाग रखना था ने. जिंदा है वो जिंदा छोटी को मर गया तभी जिंदा. आगे लेसना गैस ना बुरा मत. आगे लेसना है वानी. तो आगे पट्टिंचिना ఈ చేపల పేరు వచ్చి దూబచలంట. ఈ కాకి బొందలంట. ఇవి వచ్చేసి పూల మట్టలంట. చూడండి సైజు ఏకేక్ దమ్మున్నాయి మొత్తం. ఒక్కటొక్కటి ఎన్ని కేజీలు రావచ్చు బా? అది మట్ట వచ్చేసి 2 కేజీలు ఉంది. అది ఇప్పుడు ఇందాక నువ్వు పట్టుకున్నది 1 కేజీన్నర. ఇవి హాఫ్ కేజీ. ఇదేదో కొత్తగా ఉంది చేప. దీని పేరు వచ్చేసి పాము చేప. ఇది పాము చేపనా? మళ్ళీ విషయం ఏమే కాదు కదా తింటే. పాము కాదు, చేపనే. పాము లెక్కలో ఉంటుంది అంతే, తలకాయ వేరే ఉంటుంది. అవునా? టోటల్గా ఎంత కావచ్చు? ఎన్ని కేజీలు రావచ్చు? టోటల్ వచ్చేసి మొత్తం 2, 3, 4 మొత్తం 5 కేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. 5 ఎక్కువ ఉంటుంది బా. 1, 2, 3 అసలు రాత్రికి అంతా ఊళ్ళల్లోనే. హుల్లల్లా హుల్లల్లా రాత్రంతా చేపల కూర హుల్లలో. చడురా చడు రే రమ్.